హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 600 సంవత్సరాలు నాగబంధనం ఉన్న గుడికి అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఈ దేవాలయం పేరు వచ్చేసి నైనాలప్ప క్షేత్రం. ఇక్కడ ఉన్న విభూది పనుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఇప్పటి వరకు. ఈ వీడియోలో మొత్తం నేను ఎక్కడి నుంచి ఇక్కడ ఈ టెంపుల్కి రావాలనేది మీకు చెప్పబోతున్నాను. ఈ క్షేత్రానికి నొస్సం నుండి కోయిలకుంట్లకు వెళ్ళే మార్గంలో అయితే ఈ క్షేత్రం అయితే ఉంది. ఇక్కడ విభూది పనుల గురించి చాలామంది కథలుగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న విభూది పనులకు మరియు ఈ గుడికి నాగబంధనం అయితే ఉందంట. ఇప్పుడు మనం విభూది పనులు ఉన్న చోటుకి అయితే వెళ్తున్నాము. విభూది పనులు దర్శించే స్థలం. మీరు ఇప్పుడు చూస్తున్నది విభూది పనులు భద్రపరిచిన గది అన్నమాట. ఈ విభూది పనులను స్థానికులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అందుకోవాలని ట్రై చేశారు. బట్ ఏంటంటే వీళ్ళు అందుకోవాలని ట్రై చేసినప్పుడంతా, ఆ కట్టెలు పెట్టి ట్రై చేసినప్పుడంతా ఆ విభూది పనులు వెనక్కి వెళ్ళడం జరిగాయంట. దాని కారణంగా కట్టెలు కూడా అక్కడే లోపల పడిపోయాయి, చూశారు కదా. ఇక్కడ ఎవరు అందరూ చేతులు పెడుతున్నారని ఒక గ్రిల్ అయితే బిగించేశారు ఇక్కడ. ఈ నైనాలప్ప క్షేత్రంలో వెలిసిన ఓంకారేశ్వర స్వామి వారి దేవాలయం లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఈ గుడి లోపలి భాగం నుండి ఎడమ వైపున ఒక సొరంగ మార్గం ఉందంట. సొరంగ మార్గం నుంచి ఇక్కడ హారతి ఇస్తున్నారు స్వామివారి. మనం హారతి తీసుకొని అయితే ఆ సొరంగ మార్గం నుండి కిందికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. చూసారు కదా సొరంగ మార్గం, అక్కడి నుంచి మనం కిందికి అయితే వెళ్దాం ఇప్పుడు. లోపలికి అయితే వెళ్తున్నాను. లోపల ఒకటే ఒక బల్బు అయితే పెట్టారు. ఇక్కడున్న స్వామివారిని పూజించేవారంట ఆ మహిళ గారు. మీరు కూడా చూశారు కదా. మిగతా స్టోరీ ఇక్కడ ప్రధాన అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అరహ ఓం. నైనాలప్ప క్షేత్రం యొక్క ప్రాసిద్ధ్యం. నైనాలప్ప క్షేత్రం అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం 600 సంవత్సరాల కిందట చిన్న బసవ అని ఒక శివభక్తుడు కాశీకి వెళ్తూ ఈ మార్గానికి వచ్చాడు. ఈ మార్గానికి వచ్చినాక బాగా రాత్రి అయిపోయే సమయం అయిపోయింది. రాత్రి అయిపోయినాక స్వామివారు ఇక్కడే బస చేశారు, వాళ్ళ సైన్యం ఆయనంతా కూడా. స్వామివారికి నిద్రించినాక స్వామివారి కళలో ఆ యొక్క భగవంతుడు ఓం అనే ఒక శబ్దాన్ని వినిపించాడు. ఇక్కడ ఓంకార శబ్దం విన్నాక స్వామి ఇద్దరు లేచి ఈ ప్రాంతం అంతా ఎవరు ఉన్నారేమో లేచి చూశారు. ఏమీ కళ్ళకు కనపడలేదు. మళ్ళీ కొంతసేపటికి శబ్దం అయిపోయింది. పడుకున్నాక స్వయంగా ఆ భగవంతుడు ఆయన కళలోకి వచ్చి, నైనా నాకు ఇక్కడ ఆలయ నిర్మాణం చేయి, నేను ఇక్కడ వెలుస్తాను, నేను ఉద్భవిస్తానని ఆ యొక్క పరమేశ్వరుడు పరమశివుడు తనకు తెలియజేసినాడు. ఉదయం లేచిన వెంటనే జరిగిన సంఘటన అంతా కూడా తన భార్యకు, తన కుటుంబానికి, తన సైన్యానికి అందరికి తెలియజేసి, కొన్నాళ్ళు కాశీ దగ్గర ఆపాలి, ఇక్కడ ఆలయం నిర్మాణం చేయాలి, మందిరం కట్టాలి ఇక్కడ అనే ఉద్దేశంతో కాశీ యాత్ర ఆపి కొన్ని మాసాలు ఇక్కడే ఉండి వాళ్ళ జీవనం కొనసాగించుకుంటూ ఈ యొక్క ఆలయాన్ని అంతా పూర్తి చేసి ఆయన ఒక్కడే కాశీ వెళ్ళాడు ఎద్దుల బండి కట్టుకొని. ఆ సమయంలో భార్య ఇక్కడ గర్భవతి. ఆయన వెళ్ళే సమయంలో ఒక కూతురు పుట్టి ఆయన వెళ్ళినాక కొన్ని రోజులకు ఆ యొక్క కూతురు సేమ్ తన భార్య ఎలాగుంటే అలాగుంది. ఇక్కడికి వచ్చినాక ఈ యొక్క ప్రాంగణంలో మొట్టమొదటిసారిగా తన కూతురిని చూసి స్వామి భార్య అనుకున్నాడు చిన్న బసవ. బయటకు వచ్చినప్పుడు చూసి భార్య తపస్సు చేస్తుంది కింద కూర్చొని. బయటకు వచ్చి మన కూతురు స్వామి ఇక్కడ ఆలయం ఉంది లోపల నేలమాలిగా, లోపల తపస్సు చేస్తుంది. బయటకు వచ్చి మన కూతురు స్వామి అని భర్తకు తెలియజేసింది. భర్త, అబ్బాయి ఎంత పాపం చేస్తే కదా, నేను నా కూతురిని నా భార్య అనుకున్నానా, ఈ కళ్ళు ఉన్నందుకు కదా, ఈ నయనాల్లోందుకు ఇట్లా భావించుకున్నాను, ఈ కళ్ళు లేకుండా ఇలా భావించుకోకూడదు కదా అని తన 2 నయనాలు తీస్తున్నాడు ఆ స్వామిని తలుచుకొని.
అప్పుడు స్వామి తన భక్తికి ప్రసన్నుడై స్వామి ప్రజ్వల కాంతి వెజల్లి ఈ గుడిలో నేను వెలుస్తున్నాను, ఈ యొక్క ఆలయానికి ముందు నీ పేరే వస్తుందని స్వామి పలికినాడు. అప్పుడు ఈ యొక్క ఆలయానికి నైనాలప్ప అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వామి ఓంకారేశ్వర స్వామిగా ఉద్భవించారు. ఇంకా స్వామి ఇక్కడ నయనాలు ఇప్పించినాక జీవ సమాధి అయ్యాడు. ఇక్కడే జీవ సమాధి అయినాక తన భార్య స్వామి కాశీ వెళ్ళినప్పుడు రోజు కొన్ని వందల వేల విభూతి పనులు తన తపశ్శక్తితో తయారు చేస్తూ ఓ గుహను నింపి పెట్టి ఆ విభూతి పనులన్నీ కూడా తన తపశ్శక్తితో స్థాపన చేసి ఆ విభూతి పనులకు శాసనం రాసింది. ఈ యొక్క సృష్టి ఉన్నంత వరకు ఈ భూమండలం పైన సూర్యచంద్ర గ్రహాలు ఉన్నంత కాలం వరకు ఉంటాయని. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అవుతుంది 600 సంవత్సరాల నుంచి విభూతి పనులు చెక్కు చెదరకుండా ఈ యొక్క ఆలయంలో చాలా ప్రాసిద్ధ్యం, చాలా ప్రాముఖ్యత ఉంది ఆ యొక్క విభూతి పనులకు. నైనాలప్ప క్షేత్రంలో ఏమి చూడవలసిందంటే విభూతి పనులు. ఎక్కడెక్కడ నుంచో భక్తులు, వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి తిలకిస్తుంటారు ఈ యొక్క స్వామి ఆలయాన్ని. ఆ విభూతి పనులు ఎంతో ఆశ్చర్యపోతుంటారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అట్లే ఉన్నాయి విభూతి పనులు అంటే ఒక అనుభూతి చెందుతుంటారు భక్తులు కూడా. ఆ యొక్క విభూతి పనులకు పెద్ద పెద్ద సర్పాలు కావాలా ఉంటాయి. ధ్వజస్తంభానికి వేసిన సర్పం నాగబంధనం యొక్క ఆలయానికి అది చాలా ప్రాసిద్ధ్యం. ఏ ఆలయంలో ఆ విధంగా సర్పం ఉండదు. ఇది నైనాలప్ప క్షేత్రం యొక్క ప్రాసిద్ధ్యం. శుభం భూయాలు.